నమస్కారం. న్యాయశాస్త్ర విద్యార్థులారా, ఈరోజు మనం పర్యావరణం అంటే ఏమిటి, చట్టపరంగా దాని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. పర్యావరణం సాధారణ నిర్వచనం. సాధారణంగా పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న భౌతిక, రసాయన, జీవ కారకాల సముదాయం. ఇందులో భూమి, నీరు, గాలి, వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు మరియు మానవ నిర్మిత కట్టడాలు కూడా భాగంగా ఉంటాయి. ఇది మన జీవనానికి, మనుగడకు అత్యంత ఆవశ్యకం. న్యాయశాస్త్రంలో పర్యావరణం విస్తృత దృక్పథం. న్యాయశాస్త్రంలో పర్యావరణం అనే భావన చాలా విస్తృతమైనది. ఇది కేవలం ప్రకృతికి సంబంధించినది మాత్రమే కాదు, మానవ సమాజంపై ప్రభావం చూపే ప్రతి అంశాన్ని ఇది కవర్ చేస్తుంది. పర్యావరణ చట్టాలు కేవలం కాలుష్యాన్ని నియంత్రించడానికే కాకుండా, సహజ వనరుల సంరక్షణకు, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడానికి ఉద్దేశించబడ్డాయి. భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణ. భారత రాజ్యాంగం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. 2 ముఖ్యమైన అధికరణాలు, ఆర్టికల్స్, దీనిని స్పష్టంగా తెలియజేస్తాయి. అధికరణ 48A. ఇది రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ భాగం. ఈ అధికరణం ప్రకారం రాష్ట్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి మరియు దేశంలోని అటవీ, వన్యప్రాణులను కాపాడటానికి ప్రయత్నించాలి. ఇది ప్రభుత్వానికి ఒక ఆదేశంగా పనిచేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని నొక్కి చెబుతుంది. అధికరణ 51A. ఇది పౌరుల ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ లో భాగంగా ఉంది. ఈ అధికరణం ప్రకారం అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం మరియు జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి. ఇది పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడి నైతిక, చట్టబద్ధమైన విధి అని స్పష్టం చేస్తుంది. పర్యావరణ సంరక్షణ చట్టం 1986. భారతదేశంలో పర్యావరణ సంరక్షణ చట్టం 1986, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 పర్యావరణాన్ని స్పష్టంగా నిర్వచిస్తుంది. సెక్షన్ 2A ప్రకారం పర్యావరణం అంటే నీరు, గాలి, భూమి మరియు నీరు, గాలి మరియు భూమి మధ్య ఉన్న పరస్పర సంబంధం, అలాగే మానవులతో, ఇతర జీవులతో, మొక్కలతో, సూక్ష్మజీవులతో మరియు ఆస్తితో వాటి సంబంధాలు. ఈ నిర్వచనం చాలా సమగ్రమైనది మరియు పర్యావరణానికి సంబంధించిన అన్ని అంశాలను కలుపుతుంది. పర్యావరణ చట్టాల ఆవశ్యకత. న్యాయశాస్త్రంలో పర్యావరణం యొక్క అధ్యయనం చాలా ముఖ్యం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీనివల్ల కాలుష్యం, సహజ వనరుల క్షీణత, వాతావరణ మార్పులు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి పటిష్టమైన పర్యావరణ చట్టాలు, వాటిని అమలు చేసే వ్యవస్థలు చాలా అవసరం. న్యాయ విద్యార్థులుగా ఈ చట్టాలను అర్థం చేసుకోవడం, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో భవిష్యత్తులో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పర్యావరణ న్యాయం, ఎన్వైరన్మెంటల్ జస్టిస్. పర్యావరణ న్యాయం అనేది పర్యావరణ ప్రభావాలు మరియు ప్రయోజనాలు అందరి మధ్య, ముఖ్యంగా అణగారిన వర్గాల మధ్య సమానంగా పంపిణీ చేయబడాలని సూచిస్తుంది. పర్యావరణ కాలుష్యం పేద మరియు బలహీన వర్గాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి పర్యావరణ న్యాయం సామాజిక న్యాయంతో ముడిపడి ఉంది.